ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ దేదీప్యరావు గారు ఉన్నారు. ఇట్లా మీ ఇంటికి వస్తుంటే మాగంటి గోపీనాథ్ గారిది బాస్ అని చెప్పేసి ఒక ఫోటో చూడడం అనేది జరిగింది. సో ఈ రోజు ఆయన లేడు. ఈ అవకాశం ఇచ్చి ఈ పొజిషన్ లో కార్పొరేటర్ గా అందరు గుర్తిస్తున్నారంటే దానికి కారణం మాగంటి గోపీనాథ్ గారు. ఆయన లేని లోటు కనిపిస్తూ ఉంది, ప్రతిరోజు కనిపిస్తుంది. 2 నెలలుగా అయితే 2 నెలల్లో ఏంటంటే ఆయన లేరు. ఇంట్లో ఉన్న పెద్ద మనిషి కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అది ఎట్లా తీరని లోటో. మాగంటి గోపీనాథ్ గారి ప్లేస్ ని మళ్ళీ రీప్లేస్ చేసే నాయకుడు ఎవరు? అండ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడున్న వ్యతిరేకత నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా అంత వ్యతిరేకత రాలేదు. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ జెండా అయితే మేము ఎగిరేస్తాము. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నది ప్రజా పాలన ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పక్క సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం వచ్చి ప్రచారం చేసినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి పక్కన పెడితే మీరు దాదాపుగా 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది కార్పొరేటర్. మీ వర్క్ మీరు హార్ట్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానే హ్యాపీనెస్ ఉన్నాను. 3.5 years మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో చేయని పనులన్నీ కూడా 3.5 years లో నేను చేసి చూపించాను ప్రజలకి. మీరు సరే 4 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా మీరు అంటున్నారు, ఇదే మాట జనాలు అంటారా? డెఫినెట్లీ మీరు కెమెరా తీసుకుని వెళ్ళండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగండి. అలానే 18 నెలల క్రితం బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ శాఖ మంత్రికి కేటీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ నేనే చూస్తున్నాను. నాయకుడి గురించి మీరు డబ్బా కొడుతున్నారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు వరదలు వస్తే రీసెంట్ గా చూసినాం మనము, అక్కడ చిన్న పిల్లల మీద భుజ మీద చెయ్యేసి మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో అయితే లేరు కదా మేడం. కేటీఆర్ గారు లాగా ఓన్లీ ఇంట్లో లేకపోతే హైఫై లైఫ్ అయితే ఎంజాయ్ చేయట్లేదు కదా. ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి పనిచేస్తే తన వ్యవస్థ పైన తనకే నమ్మకం లేదు అన్నట్టు. ఎందుకు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిందని అనుకోవచ్చు. డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు వెళ్తున్నారంటే వ్యవస్థ టోటల్ సిస్టమ్ ప్రాపర్ గా లేదని.